వెరైటీ పెట్స్ సిటీనే హాట్ స్పాట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. వీటన్నిటినీ ఒకసారి గమనించేస్తే మనం ఏం జరిగిందా ఆ పిఎస్సి అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది కానీ మనం ఒక్కసారి కానీ గమనిస్తే 100 సంవత్సరాల పిఎస్సి చరిత్రలో ఒక బుక్ని ప్రచురించారు వాళ్ళు పిఎస్సి తరఫుని. దీనిలో ఎంత గొప్ప గొప్ప వ్యక్తులు ఆ పిఎస్సి చైర్మన్గా ఈ భారతదేశానికి సేవలు అందించారో వారు ఒక్కసారి కానీ చూస్తే మనకి ఎంఆర్ మసానీ గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు, జ్యోతిమయ్ బాసు గారు, కిరణ్ ముఖర్జీ గారు, పివి నరసింహారావు గారు, టిఏ పాయ్ గారు, ఆర్ వెంకటరమణ్ గారు, జస్వంత్ సింగ్ గారు, మురళీ మనోహర్ జోషి గారు, వీళ్ళందరూ కూడా ప్రతిపక్షం నుంచి వచ్చినటువంటి వాళ్లే కదా, సంఖ్యాబలం లేకపోయినా వచ్చినటువంటి వారు. వీరందరినీ ఎన్నుకోవడం ద్వారా మనం సాధించినటువంటి ఘనత ఏంటి అనేది ఒక్కసారి కానీ మనం గమనిస్తే 1980-1990 మధ్యలో ఆ రోజు పిఎస్సి చైర్మన్గా ఉన్నటువంటి చంద్రజిత్ యాదవ్ గారు చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి సమయంలో స్వీడన్ సంస్థ బోఫోర్స్ కుంభకోణం అని ఒకటి జరిగింది అప్పట్లో. దానిలో 1.4 మిలియన్స్కి సంబంధించినటువంటి అవినీతి జరిగిందని ఆ రోజు నిర్ధారించింది ఇదే పిఎస్సి కమిటీ. ఆ రోజు చైర్మన్గా వ్యవహరించినటువంటి చంద్రజిత్ యాదవ్ గారి ఆధ్వర్యంలోనే ఆ యొక్క కంపెనీ అవకతవకల్ని బయటపెట్టగలిగింది. ఆ తర్వాత 2G స్పెక్ట్రమ్ కుంభకోణం, పిఎస్సి చైర్మన్గా అప్పుడు మురళీ మనోహర్ జోషి గారు ఉన్నారు బీజేపీకి సంబంధించి. వారు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వలన ప్రభుత్వంలో జరిగిన లోపాలను ఎత్తి చూపించినటువంటి అంశాల ఆధారితంగా సుప్రీంకోర్టు 122 టెలికాం లైసెన్సులను రద్దు చేసింది. దాంతోపాటుగా కోల్గేట్ వ్యవహారం 2010లో కోల్గేట్ వ్యవహారం, ఆ తర్వాత కామన్వెల్త్ గేమ్స్లో జరిగినటువంటి అవినీతి కుంభకోణం, హర్షత్ మెహతా గారు ఆ రోజు ఏ విధంగా స్కామ్ చేశారో మనం అందరం చూసాం. దేశ ఆర్థిక స్థితినే అస్థిరత్వానికి లోబడే విధంగా ఏ విధంగా అయితే ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేశారో ఆ అవకతవకల్ని పసిగట్టి వాటిని నియంత్రించడానికి కావలసినటువంటి ప్రణాళికని సిద్ధం చేసింది కూడా పిఎస్సి. సో ఇంత చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క పిఎస్సి వ్యవస్థని ఈ ప్రభుత్వం ప్రతిపక్షానికి ఇవ్వకుండా ఈ ప్రజాస్వామ్యంలో పిఎస్సి యొక్క పాత్రని గుర్తించకుండా ప్రతిపక్షం యొక్క పాత్రని అవహేళన చేస్తూ ఇవాళ వారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఆక్షేపణీయమైనటువంటి నిర్ణయాలు వీరు తీసుకున్నారు. నిజంగా ఇది ఒక సామాన్యుడిని ఈ ప్రభుత్వం ఏ విధంగా మోసం చేస్తుందో, ఈ రాష్ట్రాన్ని ఈ ప్రభుత్వం ఏ విధంగా దోచుకుంటుందో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరుల్ని ఏ విధంగా ప్రభుత్వం ఖర్చు చేస్తుందో వీటిని నియంత్రించేటటువంటి వ్యవస్థని లేకుండా చేయడం అంటేనే వారి యొక్క దోపిడీకి రాజమార్గం వేసుకోవడం కాకపోతే ఇంకొకటి ఏముంటుంది? పిఎస్సి చైర్మన్గా ప్రతిపక్షానికి ఇవ్వాలనేటటువంటి ఒక సాంప్రదాయం, సంస్కృతి దాదాపు 1967 నుంచి ఈ రోజు వరకు కొనసాగిస్తుంటే ఈరోజు మీరు దాన్ని ఎందుకు ఆపివేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు? ఒక్కసారి తెలుగుదేశం కూటమి సమాధానం చెప్పగలుగుతుందా? పిఎస్సి సభ్యుడిగా 11 మంది ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులకి ఇవ్వకూడదు అని మీరు అనుకున్నట్లయితే నామినేషన్ ప్రక్రియని ఎందుకు మీరు తీసుకొచ్చారు? ఎందుకు మమ్మల్ని 1 గంట లోపల నిన్నటి రోజున వచ్చేసి దరఖాస్తులు ఇవ్వవలసిందిగా ఎందుకు మీరు పిలిపించారు? వచ్చిన తర్వాత మమ్మల్ని అక్కడ కూర్చొని పెట్టి దాదాపుగా 3 గంటలు మమ్మల్ని అక్కడ వెయిట్ చేయించేలాగా మేము ఇచ్చేటటువంటి
నామినేషన్ పత్రాలను స్వీకరించడానికి కూడా ఒక వ్యక్తిని కూడా అక్కడ పెట్టకుండా మమ్మల్ని అవహేళన చేస్తూ అవమానపరుస్తూ సెక్రటరీ గారిని పక్కన కూర్చోబెట్టుకొని ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ప్రజాస్వామ్యంలో ఏమి మీరు చెప్పదలుచుకుంటున్నారు? ఈ వ్యవస్థను ఏ విధంగా దుర్వినియోగం చేయాలనుకుంటున్నారు అనేది స్పష్టంగా మీ చేతల ద్వారా మీరు చెబుతున్నట్టుగా కనపడుతూ ఉంది. అనేక అంశాల విషయంలో ఈ జరిగినటువంటి 6 నెలల కాలంలోనే అనేక అంశాల విషయంలో పెద్ద ఎత్తున అపఖ్యాతిని మూటగట్టుకున్నటువంటి ఈ ప్రభుత్వం వారు చేసేటటువంటి తప్పుల్ని ప్రశ్నించకుండా, వారు చేసేటటువంటి ఈ దుర్వినియోగాన్ని బయటకు రానివ్వకుండా కేవలం తన వ్యక్తులనే ఉంచుకొని వారి ద్వారా ఈ యొక్క ఆర్థిక వ్యవస్థని కొల్లగొట్టే ప్రయత్నం కాదా అని మేము అడుగుతున్నాం.